మన అభ్యర్థిని గెలిపించుకుంటే ఆ ప్రభుత్వం పోయినటువంటి బాధని మరి ఎన్నికల్లో మనం తీర్చుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు, అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ నిరంతరంగా ప్రజల కోసం నిలబడినటువంటి పార్టీ, ప్రజల కోసం నిలబడినటువంటి నాయకుడే చివరగా మిగిలేటువంటి అంశాలు. ఇక సంక్షేమం, అభివృద్ధి, కేసీఆర్ గారు చేసిన పరిపాలన మన రాష్ట్రమే కాదు దేశమంతా కొనియాడింది. కొత్తగా మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ ఈ పరిపాలన వచ్చిన తర్వాత ఎవరికి ఏం అందుతుందా, ఏం అందుతలేదా మనం రోజు చూస్తూనే ఉన్నాం. గోపీనాథ్ గారు చెప్పారు, కళ్యాణ లక్ష్మి మనం 1,00,000 ఇస్తామంటే 1,00,000 ఇస్తున్నాం. మేము 1,00,000 మీద తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ తులం బంగారం ఎక్కడ పోయిందో తెలియదు. కాబట్టి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. రెండోది డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇవన్నీ మనం నిరంతరంగా ఫైట్ చేయాలంటే మనం పద్మారావు గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీకు అందరూ తెలుసు, ఈ దేశంలో రాజకీయ పరిణామాలు చాలా స్పీడ్గా మారుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా చాలా స్పీడ్గా మారుతాయి. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మన బలమైనటువంటి అభ్యర్థులని మన గౌరవ పార్టీ అధ్యక్షుల వారు పంపించడం జరిగింది. ఇంతకుముందు తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు, హైదరాబాద్ పార్లమెంట్ అంటే ఓల్డ్ సిటీ అంటే ఏదో వాళ్ళే గెలుస్తారని కాదు. తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఏదైనా కానీ ప్రయత్నం లోపించకుండా మనం ముందుకు వెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిరంతరం ప్రజల్లో ఉన్నోళ్ళు ఎప్పటికైనా నిరంతరంగా ప్రజల్లో ఉండేటువంటి పార్టీకి విజయం చేకూరుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను నాయకులకు, కార్యకర్తలకు సూచన చేస్తున్నా, దయచేసి పార్టీ అధ్యక్షుల వారు ఏ టైం అయితే మనకు ప్రోగ్రాం ఇచ్చిండ్రో అంతకంటే 15 నిమిషాల ముందే మనం ముందుకు రావాలి. నేను మా కార్పొరేటర్లకు కూడా చెప్తున్నా, మా ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నా, మా నాయకులకు చెప్తున్నా, మీరు మీటింగ్ స్టార్ట్ అయినాక గంట అయినాక వచ్చి నా కూర్చేది నీ కూర్చేది అంటే ఏం చేస్తారు ఎవరైనా? మీరు 15 నిమిషాల ముందు వస్తే మీ కుర్చీ మీకు ఉంటుంది. దయచేసి ఏంటంటే కార్యకర్తలకు, నాయకులకు కూడా కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. ఏదో మెసేజ్లు పంపించడం కాదు. ఎలక్షన్లలో ఫోన్ చేయాలి వాళ్ళకి. అందరికి ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు వాళ్ళతో ఎప్పటికప్పుడు ఇంటరాక్షన్ ఉంటే వాళ్ళకు కూడా ఉత్సాహం పెరుగుతుంది. డెఫినెట్గా మనకంటే ముందు వాళ్ళు డైనమిక్గా ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఎలక్షన్ అనేది చాలా టైం ఉంది. అయినప్పటికీ మన ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా తయారు చేసుకోండి. ఫస్ట్ సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి మరి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. ఆ తర్వాత నియోజకవర్గాల జనరల్ బాడీ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మనం ఏదైతే బూత్ కమిటీ నుంచి మనం శాసన మండలి ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో ఏ ఉత్సాహంతో పనిచేసినామో అదే ఉత్సాహంతో పనిచేద్దాం. డీలిమిటేషన్ అవుతుంది. డీలిమిటేషన్ అయినాక నియోజకవర్గాలు పెరుగుతాయి. మరి నియోజకవర్గాలు పెరిగినప్పుడు నాయకులు వేదిక మీద ఉన్నోళ్ళే కాదు, మీ నుంచి కూడా నాయకులు పుడతారు, నాయకత్వం పెరుగుతుంది. రెండోది, వచ్చే 2 ఏళ్ల తర్వాత మీ కార్పొరేషన్ ఇంకా 2 ఏళ్ళు ఉందమ్మా, 2 ఏళ్ల తర్వాత ఆర్డర్ మారుతుంది. అంటే రిజర్వేషన్లు మారుతాయి, అవకాశాలు అనేటివి ఆటోమేటిక్గా వస్తాయి. ఒకసారి ఈ ప్రభుత్వం మీద